హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇవి వచ్చేసి 1/2 కిలో క్యాప్సికమ్ అండి, కడిగి పెట్టాను. దాంట్లోకి వచ్చి 2 ఆనియన్స్, దీంట్లో స్పెషల్ కారం పొడి ఇగోండి, కొన్ని ఎండుమిర్చి, కొన్ని పల్లీలు, ఇగోండి కొన్ని పుట్నాలు, ఎండు కొబ్బరి కొంచెం, వీటితోటి కారం చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది. ఎలా చేస్తాను ఏంటనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బాండీ అయితే పెట్టానండి. మనము ఎండుమిర్చి, పల్లీలు, పుట్నాలు దోరగా ఫ్రై చేద్దాము. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రైలోకి. ఇగోండి కొన్ని ఎండుమిర్చి, పల్లీలు, పుట్నాలు, ఎండు కొబ్బరి ఫ్రై చేద్దాం. ఇప్పుడు వేను దాంట్లో కొంచెము జీలకర్ర అండి, ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోండి. నేను ధనియాలు వేయట్లేదు. ఇవ్వండి, చూస్తున్నారు కదా, ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇంక ఇవి ఆఫ్ చేసుకుందాము. ఇవి చల్లార్చి మిక్సీ పడదాము. ఇదైతే కట్ చేసుకుందామండి. చిన్నగా రౌండ్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కట్ చేసుకుందాము. ఈ గింజలవన్నీ తీసేసుకొని ఇవి వచ్చేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి. అన్నీ ఇలానే కట్ చేసుకుందాము. కానీ చాలామంది క్యాప్సికమ్ ఇష్టంగా తినరు, కానీ ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా తింటారు. ఇవ్వండి, ఇవన్నీ ఇది కట్ చేశాను. ఆనియన్ కూడా ఇవ్వండి, పొడుగ్గా సన్నగా కట్ చేశాను. ఆనియన్ కూడా కట్ చేశానండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి కూడా చల్లారని మిక్సీ పడదాము. ఇవ్వండి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పడదామండి. లాస్ట్లో కొన్ని ఎల్లిపాయలు వేసి పడతాను. ఇగోండి, ఇలా పట్టాను. ఇది పక్కన పెట్టుకొని మనము తాలింపు వేసుకుందామండి. బాండ్లీ పెట్టానండి. ఫ్రై సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. తాలింపు గింజలండి, ఎండుమిర్చి, ఆనియన్, కరివేపాకు, ఇవి మరి ఎక్కువ వేయక్కర్లేదండి, ఒక మాదిరిగా వేసి సరిపోద్ది. కొంచెం పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్ అండి, ఆల్రెడీ మనం దాంట్లో వేసాము. ఇలా ఎగితే సరిపోద్దండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అయితే వేస్తున్నాను. మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుదామండి. ఇదండి, ఇదైతే ఉడికిందండి. ఇంకెక్కువ ఉడికినా టేస్ట్ అనిపించదు. ఇప్పుడైతే పొడి యాడ్ చేద్దాము. పిల్లలకు కూడా పెట్టొచ్చండి, చాలా బాగుంటుంది. ఇదండి, ఇదంతా కలుపుకుందాము. ఇదండి, మనం పొడి మనం చేసుకున్నదంతా కొంచెం దాంట్లో ఆఫ్ వేసానండి. అంతా వేసుకున్న ఏం కాదు, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కారం వేసాం కదా, ఒక్క 2 మినిట్స్ మూత పెట్టి అలా మగ్గించుకుందామండి.
మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేద్దామండి. ఒక 2 మినిట్స్ మూత పెడుతున్నాం. ఇదైతే అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలుపుకుందామండి. ఫైనల్గా అయితే క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.